బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తరచూ ఏదో ఒక అపచారం జరుగుతోందని భూమన ఆరోపించారు. చంద్రగ్రహణం రోజున మహాద్వారం మూసివేత తర్వాత టీవీ5 ఉద్యోగి అయిన బిఆర్ నాయుడు అనుచరుడు ఇత్తడి గ్రిల్ గేటుకు తాళం వేశారని, ఇది చాలా పెద్ద తప్పిదమని భూమన పేర్కొన్నారు. శ్రీవారి ఆలయం టీవీ5 కార్యాలయమా అని ఆయన ప్రశ్నించారు. బిఆర్ నాయుడు సైన్యంలో ఒక ముఖ్యుడు కులశేఖరపడి వద్ద ఆలయ డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్నాడని, అతను టీడీపీ కార్యకర్త, టీవీ5 ఉద్యోగి అని భూమన ఆరోపించారు. బిఆర్ నాయుడు మద్దతుతోనే ఇలాంటి ధైర్యం వచ్చిందని, ఆలయంలోని మరో ముఖ్యుడు చేస్తున్నవి ఇంకా బయటకు రాలేదని తెలిపారు. జర్మనీలోని తెలుగు అసోసియేషన్ కోరిక మేరకు సెప్టెంబర్ 6 నుండి 16 ప్రాంతాలలో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించడానికి బిఆర్ నాయుడు అనుమతి ఇచ్చారని భూమన తెలిపారు. అయితే ఈ కళ్యాణోత్సవాలకు టికెట్ల ధరలు నిర్ణయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిజ్ఞలు చేసినటువంటి సంగతి మొత్తం 50 మందికి కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఆయన గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొండ మీద ఏదో ఒక రకమైన వివాదం అనునిత్యము నిరంతరాయంగా జరుగుతున్న విషయం కూడా అందరికీ తెలిసింది. ప్రశ్నించేటువంటి మా మీద ఆయన హైందవ ద్రోహులుగా ముద్రించటము పరిపాటైపోయింది. సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయటము లేదు. చేయకపోగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, పూర్వ అధ్యక్షునిగా నా మీద వ్యక్తిగత దాడులకు దిగుతూ మరింతగా ఆయన పొరపాటు మీద పొరపాటు చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న చంద్రగ్రహణం రోజున స్వామివారి